జై శ్రీమన్నారాయణ. ఈరోజు 194 రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే సప్తమోధ్యాయః కాళీయదమనం. స్త్రియోనుకంప్యాప్సాధూనాం మూఢాదీనాశ్చ జంతవః యతస్తతోస్య దీనస్య క్షమ్యతాం క్షమతాం వరా. క్షమించు వారిలో శ్రేష్ఠుడా, సాధుజనులకు స్త్రీలు దయచూపదగినవారు, ఇక జంతువులు మూఢులు దీనులు, అందువలన ఈ దూనుని క్షమించండి. సమస్త జగదాధారో భగవాన్ అల్పబలః ఫణి త్వత్పాదపీడితో జహ్యాన్ముహూర్తార్థేన జీవితం. నీవు సకల జగదాధారుడవు, ఈ సర్పము అల్పబలము కలది. నీ పాదములతో పీడించబడినచో ముహూర్తార్థములో ప్రాణములు విడుచును. క్వ పన్నగోల్పవీర్యోయం క్వా భవాన్ భువనాశ్రయః ప్రీతిద్వేషౌ సమోత్కృష్టగోచరౌ భవతో వ్యయ. ఈ సర్పము అల్పవీర్యము కలది, నీవు భువనాశ్రయుడవు. ప్రీతి ద్వేషములు సములలో ఉత్కృష్టములో ఉండవలసినవి, నీవు అవ్యయుడవు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాక్వేతి సమోత్కృష్టయోః ప్రీతిర్ద్వేషో వా కార్యః నత్వీదృశే నికృష్టవితి భావః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం: ప్రీతి కానీ ద్వేషము కానీ సమానులలో ఉత్కృష్టులతో చేయాలి, కానీ ఇటువంటి నికృష్టినిలో కాదు అని భావము. తతః కురు జగస్వామిన్ ప్రసాదమవసీదతః ప్రాణాం సజగతి నాగోయం భర్తృభిక్షా ప్రదీయతాం. క్షీణించుచున్న ఇతనిపై అనుగ్రహమును చూపము, ఈ నాగుడు ప్రాణములు విడుచును, భర్తృభిక్షను ఇమ్ము. భువనేశ జగన్నాథ మహాపురుష పూర్వజ ప్రాణాం స్వజతి నాగోయం భర్తృభిక్షాం ప్రయశ్చనః. భువనేశ జగన్నాథ మహాపురుష పూర్వజ, ఈ కాళీయ నాగుడు ప్రాణములను విడుచుచున్నాడు, మాకు భర్తృభిక్షను ప్రసాదించుము. వేదాంత వేద్య దేవేశ దుష్టదైత్య నిబర్హణ ప్రాణాం సజతి నాగోయం భర్తృభిక్షా ప్రదీయతాం. వేదాంత వేద్య దేవేశ దుష్ట రాక్షస వినాశన, ఈ కాళీయ నాగుడు ప్రాణాలను విడుచుచున్నాడు, మాకు భర్తృభిక్షను ప్రసాదింపుము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి: ఏత్యుక్తే తాభిరాస్వస్య క్లాంతదేహోపి పన్నగః ప్రసీద దేవ దేవేతి ప్రాహ వాక్యం శనైః శనైః. ఆ నాగపత్నులు ఇట్లు పలుకగా అలసిన శరీరము కలవాడైన కాళీయుడు వారిని ఓదార్చి, దేవదేవ ప్రసన్నుడు కమ్ము అని మెల్లమెల్లగా వాక్యములు పలికెను. కాళీయబువాచ. కాళీయుడు పలికెను: తవాష్టగుణమైశ్వర్యం నాద స్వాభావికం పరం నిరస్తాతిశయం యస్య తస్య స్తోష్యామి కిన్వ్యహం. నాథ, నీకు అష్టగుణైశ్వర్యము స్వాభావికము, సకలాతిశయములను నిరసించిన నిన్ను నేను ఏమి స్తోత్రము చేతును? విష్ణు చిత్తీయ వ్యాఖ్యాత వేత్యాది కిన్ను స్తోష్యామీతి విభావా అష్టౌ గుణా యస్య తదష్టగుణమైశ్వర్యం తే చాణిమాదయః స్వాభావికత్వాది విశేషణైః సనకాది వ్యావృత్తిః. విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం: తవేత్యాది ఏమి స్తుతించదను అని భావము. అష్టగుణములు కల ఐశ్వర్యము అష్టగుణైశ్వర్యము. ఆ అష్టగుణాలు అణిమాదులు, అణిమాదులు స్వామికి స్వాభావికాలు అని విశేషము చెప్పుట వలన సనకాదులకున్నను వారికి స్వాభావికములు కావుగాన సనకాది వ్యావృత్తి. త్వం పరస్వం పరస్యాజః పరం తత్వః పరాత్మకః సర్వస్మాత్ పరమో యస్వం తస్య స్తోష్యామి కిన్వహం. పరుడవు నీవు, పరునికి ఆద్యుడవు నీవు. పరాత్మక, నీకంటే వేరైనది నీ నుండే సృజించబడను. పరముని అంటే పరముడవు నీవు, అట్టి నిన్ను ఏమి స్తుతించదను? విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. త్వం పరీత్యాది ప్రకృతేః పరః పుమాంస్త్వం పరస్మాద్యః పరః ముక్తః సత్వం పరం త్వత్తః పరాత్మకమింద్రియాదేరుత్కృష్టం ప్రధానమపి త్వత్తో భవతి పరస్మాత్ పరమో యస్త్వం ఉక్తాద్బద్ధముక్తా ప్రధానరూపాత్ పరస్మాత్ పరమో యస్సత్వం తస్య తవ కిం స్తోష్యామీతి పరం తత్వః పరాత్మకేతి పాఠే. హే పరాత్మక ఉత్కృష్టస్వరూప తత్వః పరం ప్రధానం ప్రవర్తతే పరస్మాద్యః ముక్తః స్వతమితి విశేషః
త్వం పరస్త్వం పరస్మాద్యః పరం త్వత్తః పరాత్మకమితి చ పాఠః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. త్వం పర ఇత్యాది ప్రకృతి కంటే పరుడవైన పురుషుడవు. నీవు పరస్యాద్యః పరః ముక్తః. అది నీవు. పరం త్వత్తః పరాత్మకం. ఇంద్రియాదులకు ఉత్కృష్టమైన ప్రధానము కూడా నీ నుండే కలుగును. పరస్మాత్ పరమో యస్త్వం. పైన చెప్పబడిన బద్ధముక్త ప్రధాన రూపమైన పరము కంటే పరము నీవు. అట్టి నిన్ను ఏమని స్తుతించను? పరం త్వత్తః పరాత్మక అని పాఠమున్నచో, హే పరాత్మక ఉత్కృష్ట స్వరూప, నీకంటే పరం ప్రధానం ప్రవర్తించును. పరస్యాద్యః ముక్తుడు అతను నీవే అని భావము. త్వం పరః త్వం పరస్తాద్యః పరం త్వత్తః పరాత్మకం అని కూడా పాఠం. యస్మాత్ బ్రహ్మా చ రుద్రశ్చ చంద్రేంద్రమరుదస్వినః వసవశ్చ మహాదిత్యైః తస్య స్తోష్యామి కిన్వహం. నీ నుండి బ్రహ్మ, రుద్రుడు, చంద్రుడు, ఇంద్రుడు, మరుతులు, అశ్విని దేవతలు, వసువులు, ఆదిత్యులు కూడా కలుగుచున్నారు. అట్టి నిన్ను ఏమి స్తుతించను? ఏకావయవ సూక్ష్మాంశో యస్యైతదఖిలం జగత్ కల్పనావయవస్యాంశః తస్య స్తోష్యామి కిన్వహం. ఈ అఖిల జగత్తు పరమాత్మ ఒకే అవయవం యొక్క సూక్ష్మాంశము, సంకల్పసిద్ధమైన అవయవములు కలవాని అంశము. అతన్ని నేనేమి స్తుతించదను? విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏకావయవేతి కల్పనావయవాత్మ సంకల్పసిద్ధావయవాత్మ ఇచ్చా గృహీతాభిమతోరుదేహ ఇది యావత్. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. ఏకావయవ ఇతి కల్పనావయవాత్మ సంకల్పసిద్ధమైన అవయవ స్వరూపము కలవాడు, స్వేచ్ఛానుగుణముగా గ్రహించే ఇష్టమైన గొప్ప దేహము కలవాడు అని భావము. సశేషము. జై శ్రీమన్నారాయణ.